ఓం శాంతి 19/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. ప్రశ్న: ఏ బిడ్డనైనా మాయ గర్విష్ఠిగా తయారు చేసినప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు? జవాబు: గర్విష్ఠి పిల్లలు, గర్వము కలిగిన పిల్లలు దేహ అభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. సామెత ఉంది కదా, ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే నేను కూడా పెద్ద వ్యాపారి అయిపోయాను, దుకాణమంతా నాదే అని అనుకుందట. కొంతమంది తమకు కొంచెం జ్ఞానం లభించగానే మహాజ్ఞానిలా భావిస్తూ ఉంటారు. నిజమైన జ్ఞాని నిరహంకారిగా ఎంతో నమ్రతగా ఉంటారు. చాలామంది పిల్లలు మురళినే చదవరు. మాకు నేరుగా శివబాబాతోనే సంబంధం ఉంది అని అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మురళిలో క్రొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి, ఎంతో ప్రభావము పడుతూ ఉంటుంది. కనుక మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు. దీనిపై చాలా గమనం ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు, పిల్లలు మీరు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? తండ్రి, శిక్షకులు, సద్గురువు అందరూ ఈ ముగ్గురి స్మృతిలో ఉన్నారా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే స్మృతి ఉందా, లేక నడుస్తూ తిరుగుతూ కూడా గుర్తుంటుందా? ఎందుకంటే ఇది అద్భుతమైన విషయం. ఇతర ఈ ఆత్మను ఎప్పుడు ఇలా అనరు. భలే లక్ష్మీనారాయణ విశ్వ అధికారులే కానీ వారి ఆత్మలను ఎవ్వరూ తండ్రి, టీచరు, సద్గురువు కూడా మీరే అని అనరు. కానీ మొత్తం ప్రపంచంలోని ఇతర ఏ జీవాత్మలు, ఏ ఆత్మలను ఇలా పిలవరు. పిల్లలైన మీరే ఈ విధంగా స్మృతి చేస్తారు. మీ ఆంతరికంలో ఈ బాబాయే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు అనిపిస్తుంది. అది కూడా అత్యంత శ్రేష్టమైన వారు. ముగ్గురుని స్మృతి చేస్తున్నారా, లేక ఒక్కరినైనా? వారు ఒక్కరే అయినా 3 గుణాలతో స్మృతి చేస్తారు. శివబాబా మన తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. దీనిని అసాధారణమని అంటారు. కూర్చున్నప్పుడు లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తు ఉండాలి. బాబా మీరు మాకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని స్మృతి చేస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. ఏ దేహదారి కూడా ఇలా ఉండేందుకు వీలు లేదు. దేహదారులలో మొదటివాడు కృష్ణుడు. వారిని తండ్రి, టీచరు, సద్గురు అని అనరాదు. ఇది చాలా అద్భుతమైన విషయం. కావున 3 రూపాలలో స్మృతి చేస్తున్నారా? సత్యంగా చెప్పండి. భోజనం చేయనప్పుడు కేవలం శివబాబాను స్మృతి చేస్తున్నారా, లేక 3 రూపాలలో స్మృతి చేస్తున్నారా? అంటే బుద్ధిలోకి 3 రూపాలు వస్తున్నాయా? ఏ ఇతర ఆత్మను ఇలా అనలేరు. ఇది అద్భుతమైన విషయం. ఈ తండ్రిది విచిత్రమైన మహిమ. కావున అటువంటి తండ్రిని అలాగే స్మృతి చెయ్యాలి. అప్పుడు బుద్ధి ఇటువంటి అద్భుతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. ఆ తండ్రి స్వయంగా కూర్చొని తన పరిచయాన్ని ఇస్తున్నారు. అంతేకాక పూర్తి సృష్టి చక్ర జ్ఞానం కూడా ఇస్తున్నారు. ఈ యుగాలు ఇలా ఉన్నాయి, ఒక్కొక్క యుగం ఇన్ని సంవత్సరాలు ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం కూడా రచయిత స్వయంగా ఇస్తున్నారు. అందువలన వారిని స్మృతి చేయడం వలన చాలా సహాయం లభిస్తుంది. తండ్రి, టీచరు, సద్గురువు వారు ఒక్కరే. ఇంత శ్రేష్టమైన వారెవ్వరూ ఉండరు. కానీ మాయ ఇటువంటి తండ్రిని కూడా మరిపింపచేస్తుంది. అప్పుడు టీచరు, గురువును కూడా మర్చిపోతారు. ఇది ప్రతి ఒక్కరికి తమ హృదయాలలో హత్తుకొని పోవాలి. బాబా మనలను ఈ విశ్వం అంతటికీ అధికారులుగా చేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వం తప్పకుండా అనంతంగానే ఉంటుంది. దానితో పాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి. నడుస్తూ తిరుగుతూ ఈ 3 రూపాలు గుర్తు రావాలి. ఈ ఒక్క ఆత్మది మాత్రమే 3 సేవలు కలిసి ఉన్నాయి. అందుకే వారిని సుప్రీం అని అంటారు. ఇప్పుడు సభలు, సమావేశాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పబడుతుంది అని అడుగుతారు. అది ఇప్పుడు జరుగుతున్నది. వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ఎవరు చేస్తున్నారు? మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపిస్తూ తెలిపించాలి. తండ్రి కర్తవ్యానికి, శ్రీకృష్ణుడి కర్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన వారందరి పేర్లు శరీరాలకే ఉంటాయి, కానీ వారి ఆత్మ మహిమ చేయబడుతుంది.
ఆ పరమాత్మ తండ్రి టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు. వారి ఆత్మలో జ్ఞానం ఉంది. అయితే ఎలా ఇవ్వాలి? శరీరం ద్వారానే ఇస్తారు కాబట్టే వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు శివ జయంతిలో కాన్ఫరెన్స్ జరుపుతారు. అన్ని ధర్మాల నేతలను పిలుస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని అర్థం చేయించాలి. అందరిలో ఈశ్వరుడుంటే ప్రతి ఆత్మ భగవంతుడైన తండ్రి టీచరు సద్గురువుగా ఉన్నారా? వారిలో ఈ సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉందా? ఉంటే తెలపండి అని అడగండి. ఇది ఎవ్వరూ వినిపించలేరు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలైన మీరు అంతర్యంలో గ్రహించాలి. వారి పూర్తి విశ్వాన్ని అంతా పావనంగా చేస్తారు. ప్రకృతి కూడా పావనమైపోతుంది. సమావేశాలలో మొట్టమొదటగా గీతా భగవంతుడెవరు అని అడగండి. సత్యుగంలోని దేవీ దేవత ధర్మమును స్థాపించేదెవరు? కృష్ణుడంటే తండ్రిని మటుమాయం చేస్తారు. లేకుంటే వారు నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. అనగా వారు లేనే లేనట్లు మాట్లాడతారు, భగవంతుడే లేరన్నట్టు. అందువలన తండ్రి లేనందున అనాథలైపోయారు కదా. అనంతమైన తండ్రిని గురించి తెలియదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ప్రయోగిస్తూ ఎంతో విసిగిస్తూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖము కలిగించుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. తేడా చెప్పాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతి కదా. వీరి వంశావళి కూడా ఉంటుంది. మరి అందరూ అటువంటి భగవాన్ భగవతిగా ఉండాలి కదా అని అడగండి. మీరు సర్వధర్మాల వారిని పిలుస్తారు. ఎవరు బాగా విద్యావంతులై ఉంటారో తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో అటువంటి వారినే పిలవాలి. ఎవరైనా వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంత్యాల పరిచయం ఇవ్వగలిగితే వారు వచ్చి వెళ్ళేందుకు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాము అని వ్రాయండి. కానీ వారు రచయిత రచనల పరిచయమును ఇవ్వగలగాలి. ఈ జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు అని మీకు తెలుసు. ఎవరైనా విదేశాల నుండి రచయిత రచనల ఆది మధ్యాంత్యాల పరిచయాన్ని ఇస్తే వారి ఖర్చులు మేమే భరిస్తాము అని అందరికీ తెలపండి. ఇటువంటి ప్రకటనలు వార్తాపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఎవ్వరు ఇవ్వలేరు. మీరు సాహసవంతులు కదా. మీరు మహావీరులు, మహావీర వనితలు. విశ్వ చక్రవర్తి పదవిని లక్ష్మీనారాయణులు పొందుకున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న శూరత్వం ఏది? ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మీరెంతో శ్రేష్టమైన కార్యం చేస్తున్నారు. మొత్తం విశ్వాన్నంతా పావనంగా చేస్తున్నారు. అందువలన తండ్రిని మరియు వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. కేవలం శివబాబా గుర్తున్నారా అని కాదు, వారి మహిమను కూడా తెలపాలి. ఈ మహిమ నిరాకారునిది. కానీ నిరాకారుడు తన పరిచయం ఎలా ఇస్తారు? సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఇచ్చేందుకు తండ్రికి కూడా నోరు కావాలి కదా. నోటికి కూడా ఎంత మహిమ ఉంది. మానవులు గోముఖం చూసేందుకు వెళ్తూ ఉంటారు. ఎన్నో కుదుపులు, ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. రకరకాల మాటలు, విషయాలు తయారు చేస్తారు. బాణం వేస్తూనే గంగ వెలువడింది అని అంటారు. కొంతమంది గంగను పతిత పావని అని అంటారు. నీరు పతితులను పావనంగా ఎలా చేయగలదు? పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి పిల్లలైన మీకు ఎంతగానో నేర్పిస్తున్నారు. తండ్రి ఇలా ఇలా చేయమని చెప్తూనే ఉంటారు. రచయిత అయినా తండ్రి పరిచయమును, రచన పరిచయమును ఎవరిస్తారు? ఋషులు, మునులు మొదలైన వారంతా నేతి నేతి మాకు తెలియదు, ఇది కాదు అని అంటూ వచ్చారు అని సాధు సన్యాసులు మొదలైన వారికి తెలుసు. అనగా వారు నాస్తికులు కదా. ఇప్పుడు ఎవరైనా ఆస్తికులు ఉన్నారేమో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మిమ్ములను ఇంత ఉన్నతంగా చేసిన అనంతమైన తండ్రిని గురించి మీకు తెలుసు. ఓ గాడ్ ఫాదర్, ముక్తిని ఇవ్వండి అని దీనంగా పిలుస్తూ కూడా ఉన్నారు. ఈ సమయంలో విశ్వమంతటా రావణరాజ్యం ఉంది. అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. మళ్ళీ శ్రేష్టాచారులుగా కూడా అవుతారు. మొట్టమొదట పవిత్ర ప్రపంచం ఉండేది అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అపవిత్ర ప్రపంచాన్ని తయారు చెయ్యరు. తండ్రి వచ్చి పవిత్ర ప్రపంచముని స్థాపన చేస్తారు. దానిని శివాలయం అని అంటారు. శివబాబా శివాలయాన్ని తయారు చేస్తారు కదా. వారు ఎలా తయారు చేస్తారో కూడా మీకు తెలుసు. మహాప్రళయము, జలమయము మొదలైనవేవి జరగవు.
శాస్త్రాలలో ఏదేదో వ్రాసేశారు. మిగిలి ఉన్న పంచపాండవులు హిమాలయ పర్వతాల పైకి వెళ్ళి కరిగిపోయినట్లు వ్రాశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో, దీని వలన ఫలితం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ తండ్రే కాక టీచరు, సద్గురువు అని కూడా మీకు తెలుసు. అక్కడ ఈ మందిరాలు ఉండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. వారి స్మారక చిహ్నాలుగా మందిరాలు ఇక్కడే ఉన్నాయి. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సెకండ్ తర్వాత సెకండ్ నూతన విషయం జరుగుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ తండ్రి తన పిల్లలకు చాలా మంచి సూచనలు, ఆదేశాలను ఇస్తున్నారు. చాలా దేహాభిమానం కల పిల్లలు. మాకంతా తెలుసు అని భావిస్తారు. మురళి కూడా చదవరు, అప్పుడప్పుడు మిస్ చేస్తారు, గౌరవమే ఉంచరు. బాబా హెచ్చరిస్తున్నారు, ఒక్కొక్క సమయంలో చాలా మంచి మురళి నడుస్తుంది, మిస్ చేయరాదు. 10-15 రోజులు కూడా మురళి చదవని వారు, మిస్ చేసుకున్నవారు కూర్చొని ఆ మురళీలన్నీ చదవాల్సిందే. రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఎవరైనా వచ్చి చెప్తే వారి ఖర్చులన్నీ భరిస్తామని ఛాలెంజ్ చేయండి. తెలిసిన వారే ఇలాంటి సవాల్ చేస్తారు కదా. టీచర్ కూడా స్వయం తెలిసినప్పుడే కదా అడుగుతారు. తెలియకుంటే ఎలా అడుగుతారు, ఎలా ఛాలెంజ్ చేస్తారు? కొంతమంది పిల్లలు మురళిని లక్ష్య పెట్టరు, అంటే లెక్క చేయరు. మాకు శివబాబాతో నేరుగా సంబంధం ఉంది, అంతే చాలు అంటారు. కానీ శివబాబా ఏం చెప్తున్నారో వినాలి కదా. కేవలం స్మృతి చేస్తే చాలు అని అనుకోరాదు. తండ్రి చాలా మంచి మంచి మధురమైన మాటలు వినిపిస్తారు, కానీ మాయ పూర్తి గర్విష్ఠులుగా చేసేసింది. ఒక సామెత ఉంది కదా, ఎలుకకు పసుపు కొమ్ము దొరికినంత మాత్రానికి అంగడి అంతా నాది అని అనుకున్నదట. అలాగా చాలామంది మురళిని చదవరు. మురళిలో క్రొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి. ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు వారిని తండ్రిగానే కాదు, టీచరు, సద్గురువుగా కూడా స్మృతి చెయ్యాలి. లేకుంటే ఎలా చదువుకుంటారు? ఎవరు చదివిస్తారు? ఆ తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తర్వాత తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు, ఆత్మను ప్రత్యక్షం చేస్తారు. తర్వాత తండ్రిని ప్రత్యక్షం చేయడం పిల్లల కర్తవ్యం. తండ్రి కూడా పిల్లలను వదిలిపెట్టారు. ఈరోజు ఫలానా చోటికి, ఈరోజు ఇక్కడికి వెళ్ళండి అని అంటారు. వీరికి ఆజ్ఞలిచ్చే వారెవ్వరూ లేరు. ఆహ్వానం మొదలైనవి వార్తాపత్రికలలో వస్తాయి. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా నాస్తికులే. ఆ తండ్రి వచ్చి ఆస్తికులుగా చేస్తారు. ఈ సమయంలో ప్రపంచమంతా పైసాకు కొరగానిదిగా ఉంది. అమెరికా వద్ద ఎంత ధనము, సంపద ఉన్నా పైసాకు పనికే రాదు. ఇదంతా నాశనం అవుతుంది. ఈ ప్రపంచమంతటిని మీరు 16 అణాల సమానంగా సంపన్నంగా చేస్తున్నారు. అక్కడ నిరుపేదలెవ్వరూ ఉండరు స్వర్గంలో. పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మృతి చేస్తూ హర్షితంగా ఉండాలి. అతీంద్రియ సుఖమును గురించి అడగాలి అంటే గోపికలనే అడగండి అనే మహిమ ఉంది. ఇవన్నీ సంగం యుగంలోని విషయాలే. సంగం యుగం గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. విహంగ మార్గ సేవ చేస్తే బహుశా మహిమ వస్తుంది. ఓహో ప్రభు, మీ లీలలు అద్భుతము అనే మహిమ కూడా ఉంది. భగవంతుడు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలకి నశ, సంతోషము స్థిరంగా ఉండాలి. అంతిమం వరకు నశ ఉండాలి. ఇప్పుడైతే నశ వెంటనే సోడా నీటి వలె అవుతుంది. సోడా కూడా అలా అవుతుంది కదా, కొంత సమయం అలా వదిలేసి ఉప్పు నీరుగా అయిపోతుంది. అలా అవ్వరాదు. ఎవరికైనా వారు ఆశ్చర్యపడినట్లు అర్థం చేయించాలి. బాగుంది అని అంటారు, కానీ వారు సమయాన్ని కేటాయించి జీవితాలను తయారు చేసుకోవడం చాలా కష్టం. వృత్తి వ్యాపారాలు చేయరాదు అని బాబా ఎప్పుడు చెప్పరు. పవిత్రులుగా అవ్వండి, నేను చెప్పే చదువును గుర్తుంచుకోండి అని చెప్తారు. టీచర్ కదా, ఇది అసాధారణమైన చదువు, మామూలు చదువు కాదు. ఏ మానవుడు కూడా ఈ చదువు నేర్పించలేరు. ఆ ఒక్క తండ్రి మాత్రమే భాగ్యశాలి. రథంలో వచ్చి చదివిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది బ్రుకుటి సింహాసనం, దానిపై అకాల మూర్తి అయిన ఆత్మ వచ్చి ఆసీనం అవుతుంది. దానికి ఆ పాత్ర లభించింది. మిగిలినవన్నీ ఆర్టిఫిషియల్ విషయాలు.
ఇవి బాగా ధారణ చేసేందుకు గుర్తుపెట్టుకోవాలి. ముడిని తాకగానే గుర్తుకొస్తుంది కదా ముడి వేసుకోవడం అంటే. కానీ పిల్లలు ఎందుకు ముడి వేసుకుంటున్నారో కూడా మర్చిపోతున్నారు. మీకు ఇది చాలా బాగా గుర్తుండాలి. తండ్రి స్మృతితో పాటు జ్ఞానం కూడా ఉండాలి. ముక్తే కాక జీవన్ ముక్తి కూడా ఉంది. మీరు పదే పదే మర్చిపోతారు. అందువలన గుర్తు చేస్తూ ఉంటాను. శివబాబాను స్మృతి చెయ్యండి. వారు తండ్రి, టీచరు కాక సద్గురువు కూడా అయ్యారు. చిన్నపిల్లలు ఇలా స్మృతి చెయ్యరు. తండ్రి, టీచరు, గురువు అని కృష్ణుడిని అన్నారు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. అతడు గురువు ఎలా అవుతాడు? దుర్గతిలో గురువు అవసరం. తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు అనే మహిమ కూడా ఉంది. కృష్ణుణ్ణి నల్లని బొగ్గులా తయారు చేశారు. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో అందరూ కామచితిపైకి ఎక్కి నల్ల బొగ్గు వలె అయ్యారు. అందుకే నల్లని వాడు శ్యామ్ అని అంటారు కృష్ణుణ్ణి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన ఎంతో నిగూఢమైన విషయాలు. అందరూ గీతను పఠిస్తారు. అన్ని శాస్త్రాలను ఒప్పుకునేది భారతీయులే. అందరి చిత్రాలను ఉంచుకుంటారు. మరి ఇది వ్యభిచార భక్తియే కదా. ఒక్క శివునికి చేయునదే అవ్యభిచార భక్తి. జ్ఞానం కూడా ఒక్క శివబాబా ద్వారానే లభిస్తుంది. ఈ జ్ఞానం డిఫరెంట్, ప్రత్యేకమైనది. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్ అని. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నశించే నశ్యాలను వదిలి పైసాకు కొరగాకుండా ఉన్న మేమిప్పుడు సంపూర్ణ రూపాయిగా అవుతూ ఉన్నాము. స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు. ఇది మామూలు చదువు కాదు, అసాధారణమైన విద్య అని అలౌకిక నశ ఉండాలి. సెకండ్ పాయింట్, ఆస్తికులై తండ్రిని ప్రత్యక్షం చేయు సేవ చేయాలి. గర్విష్ఠులై ఎప్పుడూ మురళిని మిస్ చేయరాదు. వరదానము, పవిత్రత యొక్క పునాది ద్వారా సదా శ్రేష్టమైన కర్మ చేసే పూజ్యాత్మాభవ. పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. సదా శ్రేష్టమైన కర్మలు చేసే వారే పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం ఒకటే కాదు. మనస సంకల్పంలో కూడా ఎవ్వరి పట్ల నెగిటివ్ సంకల్పం ఉత్పన్నం అవ్వరాదు. మాటలో కూడా యథార్థం ఉండరాదు. సంబంధ సంపర్కంలో కూడా భేదం ఉండరాదు. అందరితో ఒకే విధమైన మంచి సంబంధం ఉండాలి. మనస వాచ కర్మణ ఏ విషయంలోనూ పవిత్రత ఖండితం అవ్వరాదు. అప్పుడే పూజ్యాత్మ అని అంటారు. నేను పరమ పూజ్యాత్మను అనే స్మృతి ద్వారా పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి. స్లోగన్, సదా వాహ్ రే మై, వాహ్ నేను అనే నశలో ఉంటే మనస్సు మరియు తనువుతో న్యాచురల్గా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. అవ్యక్త ఇషారా, స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. అందరి మనస్సు యొక్క శుభ భావన మరియు శుభ కామనల యొక్క సహయోగం ఏ కార్యంలోనైనా సఫలతనిప్పిస్తుంది. ఈ శుభ భావన శుభ కామనల యొక్క కోట ఆత్మలను పరివర్తన చేయగలదు. వాయుమండలం యొక్క కోట అందరి సహయోగం నుండి తయారవుతుంది. ఈశ్వరీయ స్నేహం యొక్క దారం అనేది ఒకటి ఉంటే, అనేకత యొక్క సంకల్పాలు ఉంటే కూడా సహయోగిగా కావాలి అనే ఆలోచనను ఉత్పన్నం చేస్తుంది. ఓం శాంతి.